హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శరత్, మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. సీజ్ ద షిప్ ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాని దద్దరిల్లించింది. ఎందుకంటే ఎక్కడైనా తప్పు జరిగేటప్పుడు ఒక నాయకుడు దాన్ని ఖండిస్తే అబ్బా భలే రియాక్ట్ అయ్యాడు కదూ అని మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రశ్నిస్తే ఓటు వేయటానికి ఒక అర్థం ఉంటుంది. సో అదే జరిగింది. అసలు ఏం జరిగింది? కళ్యాణ్ గారు అంత రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇక మీరు గనక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మరెన్నో మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా బూస్టప్ గా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. ఇంకా సోది స్థితి లేకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. నవంబర్ 29, 2024 కాకినాడ యాంకరేజ్ పోర్ట్లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. స్టెల్లా ఎల్ పనామా 6 కంపార్ట్మెంట్లు ఉన్న ఈ షిప్ కాకినాడ నుంచి సౌత్ ఆఫ్రికా వరకు వెళ్తుంది. మనకేంటంటే చాలా ఐటమ్స్ ఈ షిప్ నుంచి ఎగుమతులు అవుతూ ఉంటాయి. టీవీ, మొబైల్ ఫోన్స్, ఏసీ, ల్యాప్టాప్స్, ఇంకా చాలా గ్యాడ్జెట్స్ కావచ్చు. అలానే వేసుకున్న బట్టలు, గ్రాసరీ ఐటమ్స్, ఇలా చాలా రకాలు షిప్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కటి కూడా ఆన్ రికార్డ్ ఉండాలి. అంటే తీసుకువచ్చే ప్రతి ఒక్క ఐటమ్ రికార్డ్ అయి ఉండాలన్నమాట. అయితే ఈ పోర్ట్లో అధికారులు ఏం చేస్తూ ఉంటారంటే స్మగ్లింగ్ జరుగుతున్నా సరే అది వారికి తెలుసు. వారికి అందాల్సిన దానికంటే కూడా ఎక్కువ అందడం వల్ల చూసి చూడనట్టు పర్మిట్ చేస్తూ ఉంటారు. కొకైన్, ఆల్కహాల్, స్మోకింగ్ కెమికల్స్ ఇలా చాలా వరకు షిప్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ కూడా పోర్ట్ ఆఫీసర్స్ కి తెలిసే జరుగుతాయి. ప్రతి ఒక్క దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేసిన ఈ షిప్ లో డంపుడు బియ్యం స్మగ్లింగ్ చేసి ఉంది. బియ్యం స్మగ్లింగ్ ఏంట్రా బాబు అనిపిస్తుంది కదా. అసలైన జిమిక్ ఇక్కడే ఉంది. కేవలం ఈ డంపుడు బియ్యం మూలంగా ఒక నెలకి 1450 కోట్లు కేవలం దీని మూలంగా వస్తుంది. అంటే ఎంత మంది పెద్దవాళ్ళ హ్యాండ్ ఇందులో లేకపోతే ఇంత అమౌంట్ ఎలా జనరేట్ చేయగలుగుతున్నారు? 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆ ఓడలో లోడ్ అయి ఉంది. అయితే దీన్ని కాకినాడ కలెక్టర్ సగ్గిల్సన్ మోహన్ గారు సీజ్ చేశారు. అది ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వారేం చేశారంటే బ్యాంక్ గ్యారంటీ కలెక్టర్ చూపించారు. సో దీని కారణంగా దాన్ని పట్టించుకోలేదు. అయితే నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆఫ్ ఏపీ మినిస్టర్ కనుక ఆయన ఏం చేశారంటే ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కాకినాడలో ఉన్న 3 రైస్ గోడౌన్స్ ని సీజ్ చేశారు. అయితే ఆ గోడౌన్స్ పేర్లు కూడా చెప్పారు. మానస, విష్ణుప్రియ, సర్టెక్స్ గోడౌన్స్ ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే విషయంలో సీజ్ చేశారు. పైగా అక్కడ ఉన్న బియ్యం క్వాలిటీ కూడా చాలా వరస్ట్ గా కనిపించాయి. దీంతో నాదెండ్ల మనోహర్ గారు అక్కడికక్కడే ఆ 3 గోడౌన్స్ ని సీజ్ చేశారు. సుమారు 7,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ బియ్యాన్ని ఏం చేస్తారంటే మన దగ్గరికి రూపాయికే వచ్చే ఈ బియ్యాన్ని సైలెంట్ గా సైడ్ చేస్తారు. ఆ బియ్యాన్ని పేద దేశాలకు ఎగుమతులు చేస్తారు. అక్కడ భారీ స్థాయిలో హై రేట్స్ లో అమ్ముతారు. సో ఈ లాజిక్ మీకు అర్థమైంది కదా. ఇదంతా చూసిన నాదెండ్ల మనోహర్ గారికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఆ బియ్యం మొత్తం PDS లో ఉండాలి. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మనకి రేషన్ ఇస్తారు కదా, అందులో అనమాట. అయితే నాదెండ్ల మనోహర్ గారు టూ మచ్ గా ఫైర్ అయ్యారు. ఆల్మోస్ట్ ఈ షిప్పింగ్ అంతా కూడా ఆపేశారు. అంతేకాదు పోర్ట్ ఏరియాలో ఉన్న గోడౌన్స్ అన్ని నీట్ గా తనిఖీ చేశారు. ఒకవైపు రేషన్ కార్డు ఉన్న వారికి అన్యాయం జరుగుతుంటే ఇంకోవైపు రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది. అయితే ఇందాక చెప్పేటట్లు పోర్ట్ అధికారులకు అంతా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కటి తనిఖీ చేసే బాధ్యత వారిదే కనుక. కానీ అక్కడ అది జరగలేదు. దీనిపైన ఎంత యాక్షన్ తీసుకున్నా సరే జరగాల్సింది జరుగుతూనే ఉంది. జాయింట్ కోర్టులో ఫైన్ కూడా వేస్తున్నారు. కానీ అది పెద్ద లెక్కే కాదు. సో నాదెండ్ల మనోహర్ గారు ఈ ఇష్యూపై పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకువెళ్లారు. సో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రైవేట్ పోర్ట్లోకి వెళ్దామంటే ఏదో ఒక రీజన్ తో రావద్దు అని పవన్ కళ్యాణ్ గారిపై ప్రెషర్ తెచ్చేవారు. సో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే 10,000 మంది జీవితాలు, కుటుంబాలు రోడ్డును పడతాయి అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఇంతలో వద్దు అంటున్నారంటే అక్కడ బలమైన తప్పు జరుగుతుంది అని ఆయనకి అర్థమైంది. సో వెంటనే బయలుదేరారు. నాదెండ్ల మనోహర్ గారు మొత్తం నీట్ గా వివరించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న వారితో డీటెయిల్ గా మాట్లాడారు. ఆ సమయంలో అధికారులు మాట్లాడుతుంటే వారిలో వచ్చే తడబాటు పవన్ కళ్యాణ్ గారు నీట్ గా గమనించారు. ఈ CEO ఎవరు అని ప్రశ్నించారు. అధికారులు ప్రవీణ్ ఆదిత్య అని సమాధానం కూడా ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ లో వెళ్దామని చూశారు. కానీ ఏదో ఒక కారణం చేత వెళ్ళడానికి వీలు పడదు అని అధికారులు చెప్పారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు బోట్ ఆ షిప్ చుట్టూ తిరుగుతూనే ఉంది. మొత్తం పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ చేస్తూనే ఉన్నారు. ఆయన టీం కూడా రికార్డ్ చేస్తుంది. దూరంగా కనిపిస్తున్న ఆ షిప్ నుంచి మనుషుల్ని క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు నోటీస్ చేశారు. కనీసం వారు పట్టించుకోకపోవడం పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. బోట్ లో ఉన్నది దేనికి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్
అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత ప్రెజర్ వచ్చినా చూసుకుందామనే రేంజ్ లో ఆయన మాటలు కనిపించింది. ఆ ఒక్క మాటతో సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది. న్యూస్ ఛానల్స్ లో డిబేట్లు కూడా మొదలైపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైస్ ఏదైతే ఉంటుందో దీనికి పర్టికులర్ కాస్ట్ ఉంటుంది. సో ఇది వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఈ రైస్ ని సప్లై చేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు రేషన్ బియ్యం తినడానికి ఎవ్వరూ ఇష్టపెట్టుకోరు. సో తెలివిగా ఏం చేశారంటే చాలా మంది ఆ రైస్ ని ఇష్టపడిన వారి దగ్గర వారు కొన్న దానికంటే 3-4 రూపాయలు ఎక్కువగా ఇచ్చి ఆ రైస్ ని తిరిగి వారే కొనుక్కునేవారు. సో అలా కొన్న రైస్ ని పోర్టుకు వెళ్లి అక్కడ వారు కొన్న దానికంటే ఎక్కువ కాస్ట్ కి అమ్మేవారు. ఈ పోర్టు వారు ఏం చేశారంటే ఆ రైస్ ని పాలిష్ చేయించి అది బయట దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసేవారు. సో బయట దేశాల్లో ఎక్కువకి అమ్మేవారు. సో ఆ రకంగా ప్రాఫిట్స్ తెచ్చుకునేవారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక చైన్ ప్రాసెస్ లాంటిది. ఒక పేదవాడి దగ్గర కొన్న బియ్యాన్ని ఏ కాస్ట్ కి అయితే కొంటున్నారో దానికంటే అధికంగా అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. సో ఇది దాని వెనుకున్న స్కామ్. అయితే ఈ బియ్యం వెనుక గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుంది. ఎలా అంటే రైతుల దగ్గర కొన్న బియ్యం రైతుల దగ్గర 1 కేజీ బియ్యానికి 43 రూపాయలు అవుతుంది. అయితే అది 1 రూపాయికి అందించేటప్పుడు గవర్నమెంట్ కి అంత డబ్బు ఎలా వస్తుంది? మనం ట్యాక్స్ కడితే ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వెళ్తుంది. సో ఆ రకంగా ప్రజలకు అందాల్సిన స్కీమ్స్ అన్ని కూడా నీట్ గా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ ఆ బియ్యాన్ని ఎవరు తినడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. సో వారి దగ్గర ఆ బియ్యాన్ని తక్కువకి కొని ఎక్కువగా అమ్ముకుంటున్నారు. అలా ఒక నెలలో 1450 కోట్లకు పైగా ఆదాయం చేసుకుంటున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళాయి. ఇక అతను డైరెక్ట్ గా పోర్టుకు బయలుదేరారు. అయితే ఈ విషయం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ పోర్ట్ స్మగ్లింగ్ కి అడ్డాగా మారింది. పైగా ఈ పోర్టుకి 1000 నుంచి 1100 లారీలు ఒక్క రోజులో వస్తున్నాయంట. 1000 నుంచి 1100 లారీలు. ప్రపంచంలో మారుమూల దేశాలకు కూడా బియ్యం ఎగుమతులు చేసే పోర్ట్ ఇది. అయితే ఇంత పెద్ద పోర్ట్ లో కేవలం 16 మంది మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారు. 16 మంది అన్ని లారీల్ని ఎలా తనిఖీ చేస్తారు అంటే ఇదంతా కూడా కంప్లీట్ గా ప్లానెడ్ గా జరుగుతుంది. చాలా మంది పెద్దవాళ్ళు ఇందులో భాగమే ఉన్నారు. అయితే ఈ పోర్ట్ లో ఏది ఎక్స్పోర్ట్ చేసినా సరే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే షిప్మెంట్ జెన్యూన్ గా ఉంది అని, ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు అని అర్థం. అయితే అందులో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అసలు అర్థం కాలే అసలు ఎలా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు అని. అంటే ప్రతి ఒక్కటి కూడా కొంతమంది అండర్ లో జరుగుతుంది అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి క్లియర్ గా అర్థమైంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. ఎప్పుడైతే వారి పనిని కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నారని అర్థమైందో పవన్ కళ్యాణ్ గారిపై ప్రెజర్ పెట్టారు. కానీ అక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ గారు అస్సలు అంత తేలిగ్గా దేన్ని వదిలిపెట్టరు. పైగా ఆ సీఈఓ అలానే ఓనర్స్ కు నోటీసులు కూడా పంపించారు. ఆ షిప్ ని సీజ్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాకి లెటర్ కూడా రాశారు. నాదెండ్ల మనోహర్ గారు 5 నెలల క్రితమే దీన్ని నోటీస్ చేశారు. ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్లారు కూడా. కలెక్టర్ డిఎస్పీకి రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయమన్నారు కూడా. కానీ అది సరిగ్గా జరగలే. సో మనోహర్ గారు ఏం చేశారంటే దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మేజర్ సపోర్ట్ నాదెండ్ల మనోహర్ గారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన దగ్గర నుంచి గెలిచిన దగ్గర వరకు నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి ఎన్నో సమస్యలు పట్టుకు వెళ్లారు. అందులో చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు రెక్టిఫై చేశారు కూడా. అలాంటి వాటిలో ఈ కాకినాడ పోర్ట్ ఒకటి. అతి తొందరలో ఇంకా దీనిపై దారుణమైన నిజాలు బయటకు వస్తాయనేది నా నమ్మకం. షిప్ ని సీజ్ చేయడం అనేది అంత ఈజీ అయితే అస్సలు కాదు. ఎందుకంటే దాని వెనుక చాలా వర్కింగ్ ఫేజ్ ఉంటుంది. ఒక షిప్ ని సీజ్ చేయలేనంటే దాని వెనుక పెద్ద తతంగం ఉంటుంది. ఎంతో మంది రాజకీయ నాయకుల హస్తం కూడా ఇందులో ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి మాటల్ని సెంట్రల్ గవర్నమెంట్ గౌరవించి యాక్షన్ తీసుకుంటే మంచిదే. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరెన్నో మంచి వీడియోలు రాబోతున్నాయి. సో వాటిని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను మీ శరత్ సైనింగ్ ఆఫ్.